హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కఫోల్డింగ్. మనమైతే రీసెంట్లీ ఒక వీడియో చేసుకోవడం జరిగింది. అదేంటంటే టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి సైన్స్ సిలబస్ అండి. సైన్స్లో బయాలజికల్ సైన్సెస్ సంబంధించినటువంటి టాపిక్స్ ఏ క్లాస్లో ఏ టాపిక్ ఉంది, ఏ లెసన్లో ఉందని మనం పూర్తిగా ఒక వీడియోనైతే చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియో నుంచి మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అంటే కంటెంట్ని పీడిఎఫ్ రూపంలో పీడిఎఫ్ రూపంలో మీకు కంటెంట్ని తీసుకురావడం జరిగింది. సో దానిలో భాగంగా మనం ఈ వీడియోలో అయితే మనం థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి థర్డ్ ఈవీఎస్కి సంబంధించినటువంటి కంటెంట్ ఏమేమి ఉంది, అందులో ఉన్న పాయింట్స్ ఏంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు ఈ వీడియో చూసే ముందు మనకి సైన్స్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయో ఆ సిలబస్ గురించి వీడియో అయితే తీయడం జరిగింది. ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో లింక్ని పిన్ చేయడం జరుగుతుంది. సో వెళ్ళి చూడండి. సో ఇంకొక అంశం ఏంటి అంటే ఈ సైన్స్కి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ ఒక ప్లేలిస్ట్ అయితే రెడీ చేయడం జరుగుతుంది. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని క్లాసెస్ అనేది చూడొచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఈ వీడియోలో ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నామంటే క్లాస్ 3కి సంబంధించినటువంటి ఈవీఎస్ అండి. క్లాస్ 3 ఈవీఎస్లో ముఖ్యమైన అంశాలు ఏందో మనం చూద్దాం. సో ఈ క్లాస్ 3 ఈవీఎస్లో టోటల్ 16 లెసన్స్ ఉండడం జరిగిందండి. సో ఆ 16 లెసన్లలో ఏమేం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో మనం చూసినట్లయితే ఫస్ట్ లెసన్ కుటుంబము, ఫ్యామిలీ. ఫ్యామిలీ. సో దీనిలో కనుక చూసినట్లయితే కుటుంబ సభ్యులు మరియు వారి పూర్వీకుల వివరాలతో కూడినటువంటి ఒక పట్టికనే మనము వంశవృక్షం అని అనడం జరుగుతుంది. ఎవరెవరి గురించి అండి? కుటుంబ సభ్యులు మరియు వారి పూర్వీకుల గురించి ఉన్నటువంటి పట్టికను వంశవృక్షం అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే కళ్ళు లేని వాళ్ళ గురించి వాళ్ళు చదువుకోవడానికి బ్రెయిలీ లిపి అండి. ఏ లిపి? బ్రెయిలీ లిపిని వాడడం జరుగుతుంది. ఈ బ్రెయిలీ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టడం జరిగింది. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్నాడు కదా, లూయిస్ బ్రెయిలీ అనే వ్యక్తి బ్రెయిలీ లిపిని కనుగొనడం అయితే జరిగింది. అయితే ఇంకొకటి చూసినట్లయితే మనకి ఈ లెసన్లో 3 ముఖ్యమైన తేదీలు రావడం జరుగుతుంది. ఒకటి వృద్ధుల దినోత్సవము, ఒకటి మనకి దివ్యాంగుల దినోత్సవం, ఇంకొకటి బాలల దినోత్సవం నవంబర్ 14th అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ ముందుగా చూసినట్లయితే అక్టోబర్ 1వ తేదీ అండి. అక్టోబర్ 1వ తేదీ ప్రపంచ వృద్ధుల దినోత్సవము. కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. అక్టోబర్ 1వ తేదీ ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుగుతుంది. నెక్స్ట్ నవంబర్ 14th బాలల దినోత్సవం జరుగుతుందండి. అది నెక్స్ట్ పాయింట్ రావడం జరుగుతుంది. నవంబర్ 14th బాలల దినోత్సవం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్లయితే డిసెంబర్ 3వ తేదీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3. అక్టోబర్ 1 వృద్ధుల దినోత్సవం, డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం. నెక్స్ట్ చూసినట్లయితే ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. మనకు తెలియకుండా మన కుటుంబానికి కూడా ఒక చరిత్ర ఉండడం జరుగుతుంది. దీన్నే కుటుంబ చరిత్ర అని అంటారండి. ఏమంటారంటే దీన్నే కుటుంబ చరిత్ర అంటారు. నెక్స్ట్ సెకండ్ లెసన్ గురించి చూసినట్లయితే ఎవరేం పని చేస్తారు అని ఉండడం జరిగింది. అయితే మనం నార్మల్గా వృత్తి అంటే ఏం చెప్పుకుంటామండి? మనం చేసే పనినే వృత్తి అని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనినే వృత్తి అంటారు. ఏమంటారు? దాని డెఫినేషన్ ఏంది? వృత్తి యొక్క డెఫినేషన్ ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనినే వృత్తి అని అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ ప్రతి ఒక్క పిల్లల్ని బడిలో చేర్చాలి. ఇది ముఖ్య విధి. అయితే మనం ఇక్కడ ముఖ్యమైన అంశం చూడాల్సింది చదువుకోవడం పిల్లల యొక్క హక్కు అండి. ఏంటిది? చదువుకోవడం పిల్లల యొక్క హక్కు. నెక్స్ట్ చూసినట్లయితే థర్డ్ లెసన్ ఆడుకుందామండి. అయితే ఇందులో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే దాగుడు మూతలు అనే ఆటకు ఎలాంటి ఆట వస్తువులు అవసరం లేదు. ఇంత చిన్న పాయింట్ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. ఎందుకంటే మనం ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్యానిక్లో చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా తప్పు పెట్టడం జరుగుతుంది. ఎలాంటి ఆట వస్తువులు అవసరం లేకుండా ఆడే ఆటలు ఏంటి అని క్వశ్చన్ ఫ్రేమింగ్ చేస్తాడు. ఫ్రేమింగ్ చేసిన తర్వాత మనకు ఒక 4 ఆప్షన్లు ఇచ్చేసరికి కన్ఫ్యూజన్ అవుతాము. సో దాగుడు మూతలు అనే ఆట ఎలాంటి ఆట వస్తువులు అవసరం లేకుండా ఆడగలిగే ఆట.
నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే కొన్ని ఆటలను జంతువుల సహాయంతో కూడా ఆడడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనది పోలో ఆట అండి. పోలో ఆట చూసినట్లయితే ఆటగాళ్ళు ఏం చేస్తారంటే గుర్రాల పైన స్వారీ చేస్తూ ఇక్కడ ఉన్న బంతిని మనం పిక్చర్లో చూడొచ్చు. మల్లెట్ అనే కర్ర అండి, మల్లెట్ అనే కర్ర ఏమంటారు, కర్రని మల్లెట్ అని అనడం జరుగుతుంది. ఆ మల్లెట్ అనే కర్రతో బంతిని గుర్రాల పైన స్వారీ చేస్తూ ఆడతారు. ఈ ఆట పేరే పోలో, ఆట పేరే పోలో. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు బాలల దినోత్సవం నవంబర్ 14. ఇది అందరికీ గుర్తుంటుంది, ఎందుకంటే మనం స్కూల్లో ఈ నవంబర్ 14ని జరుపుకోవడం అయితే జరిగింది కాబట్టి అది ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ కబడ్డీ ఆటని చెడుగుడు ఆట అని అనడం జరుగుతుంది. ఇది ప్రీవియస్ స్టేట్ క్వశ్చన్లో వచ్చింది. కబడ్డీ ఆటని చెడుగుడు ఆట అంటారు. చెడుగుడు అని ఏ ఆటను అంటారు అని 4 ఆప్షన్లు అయితే ఇస్తాడు. కబడ్డీ, క్రికెట్, సో అండ్ సో ఇట్లా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఈ క్వశ్చన్ 2022 టెట్లో రావడం జరిగింది. అది అప్పుడు ఆఫ్లైన్ పేపర్ అండి, ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, అది ఆఫ్లైన్ ఎగ్జామ్. నెక్స్ట్ చూసినట్లయితే 4th లెసన్ అండి, 3rd EVS చూస్తున్నాము. 3rd EVSలో 4th లెసన్ జంతువులు వాటి నివాసాలు. దీనిలో చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ చేపలు నీటిలో ఉంటాయి, కొన్ని రకాల పాములు నీటిలో ఉంటాయంట, మరికొన్ని నేల మీద ఉంటాయంట. చూడొచ్చు, చేపలు అనేటివి నీటిలో ఉంటాయి, కొన్ని రకాల పాములేమో పాండ్స్ నీటిలో ఉంటాయి, కొన్ని రకాల పాములేమో మన నేల మీద ఉండడం జరుగుతుంది. కానీ కప్పలు, తాబేళ్ళు, మొసళ్ళు, ఎండ్రికాయలు వంటివి నీటిలోనూ నేల మీద రెండింటి మీద, ఇటు నీటిలో నేల మీద. బట్ పాములు నీటిలో కొన్ని, నేల మీద కొన్ని, చేపలు నీటిలో మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే జంతువులు వేరువేరు స్థలాల్లో నివసించడం అయితే జరుగుతుంది. చూసినట్లయితే చెట్ల మీద, కొన్ని నీళ్ళలో, కొన్ని నేలపైన, మరికొన్ని నేల బొరియల్లో. ఇక్కడ చూడొచ్చు నేల బొరియలు, మనకి ప్రీవియస్ స్టేట్ క్వశ్చన్ ఇది. నేల బొరియల్లో నివసించే జీవి ఏది అని ఇవ్వడం జరిగింది. దానికి ఆన్సరు అప్పుడు కుందేలండి. ఇక్కడ చూడొచ్చు, మనం పిక్చర్లో చూస్తున్నాము కుందేలు. ఇవి కూడా ఇస్తాడు పిక్చర్లో, ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. చెట్ల మీద ఇక్కడ చూడొచ్చు కోతి, కొన్ని నీళ్ళలో అంటే చేపలు, సో అండ్ సో లైక్ దట్. చెట్ల తొర్రల్లో కూడా కొన్ని పక్షులు ఉండడం జరుగుతుంది, అలాగే జంతువులు కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం, ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తాయి. దేనికండి? గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడానికి మరియు ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తాయి. అట్లాగే మరికొన్ని పక్షులు వేసవి కాలంలో, చలికాలంలో అక్కడ వాతావరణం అంటే ఎక్స్ట్రీమ్లీ హీట్ ఉన్నా, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ ఉన్నా, చలి ఉన్నా అక్కడ వాతావరణాన్ని తట్టుకోలేక వేరే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని వలస అంటాము. ఇలాంటి పక్షుల్ని వలస పక్షులు అంటాము. దేనికోసం? 4 మెయిన్ పాయింట్స్ ఇక్కడ. గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడానికి, ఆహారం కోసం, ఎక్స్ట్రీమ్లీ హీట్ ఉన్నా, ఎక్స్ట్రీమ్లీ చలి కోల్డ్ ఉన్నా కూడా అవి వలసపోవడం జరుగుతుంది. వాటిని వలస పక్షులని అంటారు. ఇక్కడ చూడొచ్చు, దోమలు కుట్టడం వల్ల మలేరియా వ్యాధి వస్తుంది. దోమలు కుట్టడం అంటే మలేరియా వ్యాధి దేనివల్ల వస్తుందంటే దోమలు కుట్టడం వల్ల. దోమ ఏంటంటే ఆడ ఎనాఫిలిస్ దోమ. నెక్స్ట్ చూసినట్లయితే దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరగడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ నిల్వ నీటిలో కిరోసిన్, మలాథియన్ వంటి మందులు, ఏంటి అండి, కిరోసిన్, మలాథియన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోవడం అయితే జరుగుతుంది. మస్కిటో కాయిల్స్ అనేటివి యూజ్ చేయొద్దు, దోమతెరలు అనేటివి యూజ్ చేయాలి. అలాగే ఈగలు వాలిన కలుషిత ఆహారం అంటే ఈగలు వాలిన ఆహారం తింటే టైఫాయిడ్, కలరా వంటి రోగాలు దేనివల్ల వస్తాయంటే ఈగలు. నెక్స్ట్ అలాగే మలేరియా దేనివల్ల అంటే దోమలు. నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే కొన్ని రకాల పొడుపు కథలు అనేది ఇవ్వడం జరిగింది. చాలా వరకు తెలుగులో ఉంటాయి కదా పొడుపు కథలు, ఈ ఈవీఎస్లో ఏముంటాయి, ఇవి స్కిప్ చేసేద్దాంలే అనుకుంటారు. కానీ ఇందులో కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండడం జరిగింది. చూడండి, ఇక్కడ నేను పొడవుగా ఉంటాను, కాళ్ళు ఉండవు, చెవులు ఉండవు, పాకుతూ వెళ్తాను, పుట్టలో ఉంటాను. ఇక్కడ కాళ్ళు ఉండవు, పాకుతూ వెళ్తాను, పుట్టలో ఉంటానంటే ఆన్సర్ ఏంటండి? పాము అవుతుంది ఆన్సరు. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చెవులు ఉండవు, పాముకి చెవులు ఉండవు అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే నేను అసలు నిద్రపోను, నీటిలో ఉంటాను, మొప్పలతో శ్వాసిస్తాను. నీటిలో ఉంటాను, మొప్పలతో శ్వాసిస్తానంటే ఏంది? ఆన్సర్ చేప. ఆన్సర్ ఏంటిది?
చేప. మనం ఇక్కడ దీనికి గుర్తుపెట్టుకోవాల్సింది చేప అసలు నిద్రపోదు అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు రెక్కలు ఉంటాయి, ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతాను, ఎత్తు నుంచి కూడా నేను చిన్న చిన్న వాటిని క్షుణ్ణంగా చూడగలను. అంటే దీని ఆన్సర్ గ్రద్ద. గ్రద్ద అనేది ఎంత ఎత్తులో ఉన్నా చిన్న చిన్న వాటిని కూడా, భూమిపై ఉన్న చిన్న చిన్న వాటిని కూడా క్షుణ్ణంగా చూస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ చూసినట్లయితే గిజిగాని గూడు అండి భీష్మ సహాని రాయడం జరిగింది. గిజిగాని గూడు అనే కథని భీష్మ సహాని రాశారు. నెక్స్ట్ లెసన్ అండి మన చుట్టూ ఉన్న మొక్కలు. దీనిలో మెయిన్ పాయింట్స్ చూసినట్లయితే మర్రి, చింత, వేప, మామిడి వంటి చెట్లు చాలా కొమ్మలతో పెద్దగా ఉంటాయి. బట్ తాడి చెట్టుకి కొమ్మలు ఉండవండి, తాటి మట్టలు ఉంటాయి, పెద్ద పెద్ద ఆకులు ఉండడం జరుగుతుంది. ఈ పెద్ద పెద్ద ఆకులనే తాటి మట్టలు అని అంటారు. నెక్స్ట్ చూసినట్లయితే కలువ, తామర వంటి కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. వీటిని నీటి మొక్కలు అంటారు. కలువ, తామర ఇవి నీటి మొక్కలు. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద ఇవేమో ఎడారి మొక్కలు. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద ఇవి ఎక్కడ పెరుగుతాయి? ఇసుక మరియు నీరు తక్కువ, అంటే నీటి ఎద్దడి గల ప్రాంతంలో ఈ బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద పెరగడం జరుగుతుంది. వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఈ కలువ, తామరని నీటి మొక్కలు అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ లెసన్ కనుక చూసినట్లయితే 6వ లెసన్ అండి ఆకులతో అనుబంధము. ఈ ఆకులతో అనుబంధంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే క్రోటాన్ మొక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయంట. క్రోటాన్ అనే మొక్క ఒక్కొక్క మొక్క, అంటే అన్ని క్రోటాన్ మొక్కలే కానీ ఒక్కొక్కటి ఒక్కో రంగులో ఉండడం జరుగుతుందంట. నెక్స్ట్ మామిడి ఆకులలో చిగురుటాకులేమో లేత ఎరుపు రంగులో, ముదురు ఆకులేమో ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులేమో పసుపు రంగులో ఉంటాయంట. మామిడి ఆకుల్లో చిగురుటాకులు లేత ఎరుపు రంగులో, ముదురుటాకులు ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే బాదాం, మామిడి చెట్టు ఆకులు వాటి యొక్క రంగు, అంటే బాదాం మరియు మామిడి చెట్టు ఆకుల యొక్క రంగు అనేది ఆకు వయసును బట్టి మారుతుందంట. ఆకు వయసును బట్టి బాదాం మరియు మామిడి చెట్టు ఆకుల యొక్క రంగు మారుతుంది. ఆకుకూరల్లో చాలా విటమిన్లు లభిస్తాయంట. ఆకుకూరల్లో మనకి చాలా విటమిన్లు లభించడం జరుగుతుంది. నెక్స్ట్ యూకలిప్టస్ అంటే నీలగిరి మొక్క. నీలగిరి మొక్కను యూకలిప్టస్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ లెసన్ కనుక మనం చూసినట్లయితే మనం ఏమేమి తింటాం. 7th లెసన్ అండి కూరగాయలు ఎక్కువగా ఉడికించకూడదు. కూరగాయలను ఎక్కువ ఉడికించకూడదు, కొంచెం మనకే ఉడికించాలి, ఎందుకంటే అందులో ఉన్న పోషకాలు అనేటివి నశిస్తాయి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనాలను వండకుండా కూడా తినొచ్చు. వండకుండా ఏమేమి తినొచ్చు? క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే చిలగడ దుంప అండి స్వీట్ పొటాటో. మనకి ఇది తెలుగు మీడియంలో లేదు, ఇంగ్లీష్ మీడియంలో బ్రాకెట్లో మెన్షన్ చేశాడు. ఏమని మెన్షన్ చేశాడంటే స్వీట్ పొటాటో అని ఇచ్చేసి దాన్ని బ్రాకెట్లో గనసుగడ్డ అని అంటారని ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ అనేది ఈ విధంగా కూడా అడుగుతాడు మనం, ఎందుకంటే తెలుగు మీడియం బుక్ చూసినప్పుడు ఏమవుతుంది, చిలగడ దుంప అనే ఉంటుంది, బట్ ఆప్షన్లలో అప్పుడప్పుడు గనసుగడ్డ అని కూడా రావచ్చు. సో ఇది కూడా నేర్చుకొని మనం రెడీగా ఉండాలి ఎగ్జామ్ పర్పస్లో. అన్నం, పప్పు వంటి ఆహార పదార్థాలను ఉడకబెడతారు. అన్నము, పప్పు ఉడకబెడతారు. బజ్జీలు, సమోసాలు వంటివి నూనెలో వేస్తారు. ఇదంతా ఇంపార్టెంట్ కాదు, బట్ తెలుసుకొని ఉండాలి. మొక్కజొన్న కంకులు, రొట్టెలు, మాంసం ఇవేమో నిప్పుల మీద కాలుస్తారు. ఇడ్లీలని ఆవిరి మీద ఉడికిస్తారు. మామిడికాయ, పెరుగు పచ్చడి వంటివి వేడి చేయకుండా కూడా కలిపి తినొచ్చు. ఇక్కడ గనసుగడ్డ, స్వీట్ పొటాటో, చిలకడ దుంప అంటారు. నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే మనకి ఆహారపు అలవాట్లు 8th లెసన్ ఆహారపు అలవాట్లు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండడం జరుగుతుంది. అవి చూసినట్లయితే మనకి నిజామాబాద్లో జొన్న పంట బాగా పండిస్తారు కాబట్టి అక్కడ జొన్న రొట్టెలు తినడం జరుగుతుంది. నెక్స్ట్ కరీంనగర్లో వరి పంట బాగా పండిస్తారు కాబట్టి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు. మహబూబ్ నగర్ కృష్ణానది దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేపలు ఎక్కువగా ఆహారంగా, అంటే వాళ్ళ అన్నంలో చేపల పులుసుని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. వికారాబాద్లో తైదలండి రాగులతో తయారు చేసిన అంబలి వాళ్ళు సేవించడం అయితే జరుగుతుంది. నిజామాబాద్లో జొన్న రొట్టెలు.
కరీంనగర్లో వరి పంట అన్నాన్ని ఆహారంగా, మహబూబ్ నగర్లో కృష్ణానది దగ్గరగా ఉంటుంది కాబట్టి చేపల పులుసు, వికారాబాద్లో తైదల్ రాగులు ఎక్కువగా పండిస్తారు కాబట్టి వాటికి సంబంధించిన అంబలి. ఇవేమో జిల్లాలకు సంబంధించిన అంశాలు. ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు చూసినట్లయితే రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండిస్తారండి. సో జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో గోధుమలు ఎక్కువగా పండించడం వల్ల గోధుమలతో తయారు చేసిన రొట్టెలు, పూరీలు వాళ్ళ ఆహారంగా తింటారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరి మనకు తెలిసింది. తమిళనాడు మన సౌత్ ఇండియాలో ఎక్కువగా వరి అన్నం తినడం జరుగుతుంది, ఎందుకంటే వరి ఎక్కువగా పండుతుంది. ఇక రాజస్థాన్లో జొన్నలు, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్లో గోధుమలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరి. ఇక్కడ మనకి ఇండియా మ్యాప్లో నేను అండర్లైన్ చేస్తున్నాను, అంటే ఏ రాష్ట్రంలో ఏ పంట పండుతుందో చూసినట్లయితే మనకి రాజస్థాన్లో అయితే జొన్న పంట పండడం జరుగుతుంది. అలాగే గుజరాత్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో, ఢిల్లీలో ఇక్కడ వాళ్ళు గోధుమలు పండించడం అయితే జరుగుతుంది. అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అంటే మన సౌత్ ఇండియాలో ఎక్కువగా ఏం పండుతుందంటే వరి అన్నం పండడం జరుగుతుంది. నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే మన గ్రామము. దీనిలో గ్రామ పంచాయతీ కార్యాలయము, అలాగే గ్రామ సచివాలయం అంటారు దీన్నే. గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా గ్రామ సచివాలయం వారి యొక్క ముఖ్య విధులు చూసినట్లయితే గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం, వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం. ఏంటి 3 ముఖ్యమైన పనులు: గ్రామానికి మంచినీటి సరఫరా, వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం అనేది గ్రామ పంచాయతీ యొక్క ముఖ్య విధులు. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్, దీన్నే తంతి తపాలా కార్యాలయం అంటారు. మనకి మెయిన్గా దీని గురించి ఉత్తరాలు తీసుకోవడం, ఉత్తరాలు పంపించడం ఇది తెలుసు. నెక్స్ట్ ఇంకోటి నార్మల్గా డబ్బులు చేరవేయడం, అంటే దానిలోనే మనీ పోస్ట్ అని అనడం జరుగుతుంది. అలాగే దీనిలో డబ్బులు దాచుకోవడం, జీవిత బీమా, అంటే లైక్ ఎల్ఐసి పాలసీ లెక్క జీవిత బీమా కూడా ఉంటుంది. డబ్బులు దాచుకోవడం కూడా దీనిలో అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అండి. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండడం జరుగుతుంది. ఈ కేంద్రంలో ఒక వైద్యుడు ఉంటాడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ఈ ఆరోగ్య కార్యకర్తలు ఏం చేస్తారంటే పల్స్ పోలియో వంటి కార్యక్రమాలు నిర్వహించడం అయితే జరుగుతుంది. ఎవరు? ఈ ఆరోగ్య కార్యకర్తలు పల్స్ పోలియో వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిన్న చిన్న రోగాలకి, అంటే జస్ట్ ఫీవర్, వామిటింగ్స్, ఇట్లా చిన్న చిన్న రోగాలకి వాళ్ళు మందులు కూడా, అంటే ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే గ్రామాల్లో ఉన్న నీళ్ళ ట్యాంకులను చూసినట్లయితే నీళ్ళ ట్యాంకుల నుంచి నల్లాల్లోకి నీళ్ళనైతే వదులుతారు. ఈ నీళ్ళ ట్యాంకును వారానికి ఒకసారి అండి, ఈ నీళ్ళ ట్యాంక్ని వారానికి ఒకసారి, ఎన్ని రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నీళ్ళని క్లోరిన్ని కలిపి శుద్ధి చేసి నల్లాల్లోకి వదులుతారు. దేన్ని కలిపండి? క్లోరిన్ని కలిపి శుద్ధి చేస్తారు. క్లోరిన్ అయితే కలిపి శుద్ధి చేయడం జరుగుతుంది. ఇక్కడ 10th లెసన్, నెక్స్ట్ లెసన్ 10th లెసన్ చూసినట్లయితే రకరకాల ఇండ్లు. ఈ రకరకాల ఇండ్లలో పాయింట్ చూసినట్లయితే అపార్ట్మెంట్లలో ఒక కుటుంబం నివాసం ఉండే భాగాన్ని మనం ఫ్లాట్ అని అనడం జరుగుతుంది. ఒక కుటుంబం అనేది నివాసం ఉండే భాగం ఉంటుంది కదా, దాన్ని ఫ్లాట్ అని అనడం జరుగుతుంది. అయితే ఒక్కో అపార్ట్మెంట్లో 10 నుంచి 30 కుటుంబాలు, అంటే 10 నుంచి 30 ఫ్లాట్లు ఉంటాయి. అయితే ఇది అక్యురసీగా ఏముండదు. పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఒక్కొక్క అపార్ట్మెంట్లో 100 ఫ్లాట్లు కూడా ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసినట్లయితే కలపతో కట్టిన ఇండ్లని భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు పిక్చర్లో కలపతో కట్టిన ఇండ్లు ఈ విధంగా ఉంటాయి. ఇవి భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో తయారు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పడవ ఇండ్లు అనేటివి కాశ్మీర్, కేరళ వంటి నదులు లేదా పాండ్స్, లేక్స్ మీద నిర్మించడం అయితే జరుగుతుంది. ఇగ్లు అనేది మంచుతో కట్టబడిన ఇల్లు అండి. ఇగ్లు అనేది మంచుతో కట్టబడిన ఇల్లు. అలాగే పైకప్పులు ఏటవాలుగా ఉండడం వల్ల నీరు వేగంగా కిందికి పోతుందండి. పైకప్పులు అనేటివి ఏటవాలుగా ఉండడం వల్ల నీరు వేగంగా కిందికి పోవడానికి ఈజీ అవుతుంది. సో అందుకని పైకప్పులు ఏటవాలుగా ఉంటాయి. అయితే మనము భవనాలు, అపార్ట్మెంట్లకు చూసినట్లయితే అవి కొంచెం ఏ విధంగా చదునుగా అనిపిస్తాయి, కానీ ఎటో ఒక్క సైడ్, అంటే ఒక వన్ సైడ్ అయితే కొంచెం ఏటవాలుగా నిర్మిస్తారు, ఎందుకంటే వాటర్ పోయే అనుకూలత కోసం. నెక్స్ట్ మనకి 11th లెసన్ చూసినట్లయితే శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు. ఇందులో అంత పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు, బట్ ఇక్కడ చూసినట్లయితే ఇంద్రవెల్లి ఇది ఒక ఆదివాసీ గ్రామము. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం జరుగుతుంది.
ఇంద్రవెల్లిలో మనకి కేస్లాపూర్ నాగోబా జాతర జరుగుతుంది. అది 5th క్లాస్లో ఉండడం జరుగుతుంది. అది అప్పుడు చర్చిద్దాం. నెక్స్ట్ గార్బేజ్ అంటే చెత్త అండి. అయితే మనం ఆదివాసీ గ్రామంలో ఇండ్లు అంటే ఒక ఇల్లు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా చూడొచ్చు. మట్టితో కట్టబడిన గోడలు, పైన గడ్డితో చేయబడిన పైకప్పు, అలాగే గోడలపై వివిధ రంగులతో వివిధ న్యాచురల్ కలర్స్తో వేయబడిన డిజైన్లు. నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే మట్టితో చేసిన మాణిక్యాలు ఏందండి, మట్టితో చేసిన మాణిక్యాలు. దీనిలో నిర్మల్ అనేది కొయ్య బొమ్మలకి ఫేమస్ అండి. ఆదిలాబాద్ అనేది రంజాన్లకి ఫేమస్. నిర్మలు కొయ్య బొమ్మలకి, ఆదిలాబాదు రంజాన్లకి ఫేమస్. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయబడిన ప్రతిమలు అంటే ఇప్పుడు వినాయక చవితి రాబోతుంది. వినాయక విగ్రహాలన్నింటినీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు. అది చాలా హానికరం, అవి యూజ్ చేయకూడదు. నెక్స్ట్ కుండలు ఏ విధంగా తయారు చేయడం అనే ఫార్మేటు. ఈ ఫార్మేట్ అంటే ఈ పద్ధతి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా సరిచేయండి అని మనకి ప్రీవియస్ టెట్ క్వశ్చన్లో చాలా సందర్భాల్లో అడగడం జరిగింది. అది ఇప్పుడు మనం పిక్చర్స్ యొక్క సహాయంతో చూద్దాం. కుండల తయారీకి ఫస్ట్ బంకమట్టిని సేకరించాలండి. బంకమట్టిని సేకరించిన తర్వాత నీళ్లు పోసి నానబెట్టి కాలితో చాలాసేపు మెత్తగా నీళ్లు పోసి నానబెట్టి కాలితో చాలాసేపు మెత్తగా దయాన్ని తయారు చేయడం అయితే జరగాలి. మెత్తగా అయిన మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి సారే అండి. కుమ్మరి సారే అంటే మనకి వీల్, ఎడ్ల బండ్ల యొక్క వీల్ ఉంటుంది కదా, దాన్ని కుమ్మరి సారే అని అనడం జరుగుతుంది. ఆ వీలు పైన పెట్టి చేతితో తిప్పాలి. చేతితో తిప్పుతూ కుండ ఆకారాన్ని తయారు చేస్తారు. ఏ విధంగా అంటే సారె పైన పెట్టి కుండ ఆకారం ఏ విధంగా చేతితో తిప్పి తయారు చేస్తారంటే సలపతో కొడుతండి. ఇక్కడ సలుపు ఉంది కదా, సలపతో కొడుతూ కుండ ఆకారం వచ్చేలా తయారు చేస్తారు. అయితే తయారైన కుండను ఫస్ట్లో నీడలో ఉంచుతారు, తర్వాత ఎండలో పెడతారండి. అంటే ఫస్ట్ నీడలో ఆరనిచ్చిన తర్వాత ఎండలో ఆరనిస్తారు. ఎండలో ఆరిన కుండను ఆవంలో పెట్టి కాలుస్తారు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఆవంలో పెట్టి కాల్చడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే మనకి 13th లెసన్ రంగురంగుల బట్టలండి. 13th లెసన్ రంగురంగుల బట్టల్లో నూలు బట్టలు పత్తి దారంతో నేస్తారు, పట్టు బట్టలేమో పట్టు పురుగుల నుంచి వస్తాయి. నూలేమో పత్తి దారము, పట్టు బట్టలేమో పట్టు పురుగుల నుంచి రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 14th లెసన్ చూసినట్లయితే ఇందులో ఏవేవి ఎక్కడెక్కడ అనే దానిలో అంత పెద్ద మనకి కాంపిటేటివ్ పర్పస్లో ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ లేవు కాబట్టి దాన్ని స్కిప్ చేసినట్లయితే నెక్స్ట్ 15th లెసన్ అండి. 15th లెసన్ చూసినట్లయితే మనకి నీరు మన అవసరాలు. ఇక్కడ ఒంటె అనేది నీళ్లు తాగితే చాలా రోజుల కాలం పాటు నీళ్లు లేకుండా ఉండగలదంట. ఎక్కడుంటుంది, ఇది ఎడారి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అది ఒక్కసారి నీటిని తాగితే తన శరీరంలో చాలా రోజులు నిల్వ ఉంచుకుంటుంది కాబట్టి డిహైడ్రేట్ కాకుండా చాలా రోజులు అది ఉండగలదు. నెక్స్ట్ చూసినట్లయితే నీటిలో క్లోరిన్ బిళ్ళలు, ఇందాక మనం గ్రామ పంచాయతీకి సంబంధించినప్పుడు చర్చించడం జరిగింది. ఏంటి, నీటిని క్లోరిన్తో శుద్ధి చేసిన తర్వాత నల్లాల్లోకి పంపిస్తారని నేర్చుకున్నాం కదా. నీటిలో క్లోరిన్ బిళ్ళలు వేయడం లేదా బ్లీచింగ్ పౌడర్ వేయడం వల్ల నీటిలో ఉండే క్రిములు చనిపోతాయి. నెక్స్ట్ వేసవి కాలంలో బావులు, చెరువులు ఎండిపోవడం జరుగుతుంది. ఈ బావులు, చెరువులు ఎండిపోవడం వల్ల మనకి గ్రామాల్లో నీటి ఎద్దడి రావడం జరుగుతుంది. అంటే నీళ్లు దొరకని పరిస్థితిని నీటి ఎద్దడి అని అనడం జరుగుతుంది. లాస్ట్ 16th లెసన్ చూసినట్లయితే ఊరికి పోదామండి. దీనిలో మెయిన్ పాయింట్ కొమ్రవెల్లి మల్లన్న జాతరలో శివరాత్రికి మల్లన్న జాతర జరుగుతుంది కొమ్రవెల్లిలో. ఇది అండి మెయిన్ పాయింట్. సో ఇది అండి ఈరోజు క్లాసు. మనం థర్డ్ ఈవీఎస్లో ఉన్నటువంటి అన్ని లెసన్లని, ముఖ్యమైన పాయింట్స్ని దాదాపు 90%, 100% అని చెప్పలేను, దాదాపు 90% కవర్ చేయడం జరిగింది. మనం ఏ వీడియో చూసినా, ఏ బుక్ చూసినా మనం 100% కవర్ చేయడం కష్టం. ఎందుకంటే టెక్స్ట్ బుక్లలో ఏదో ఒక మూల, ఏదో ఒక పాయింట్ దాగి ఉండడం జరుగుతుంది కాబట్టి అంత క్షుణ్ణంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి చదవాల్సి ఉంటుంది. సో మనకి రెగ్యులర్గా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ ఈ విధంగానే పీడిఎఫ్ రూపంలో క్లాస్ వైజు, టాపిక్ వైజు ఇంపార్టెంట్ పాయింట్స్ పీడిఎఫ్ చేసి మీకు క్లాసులు అందించడం జరుగుతుంది. సో మన క్లాసులు మీరు మిస్ కాకుండా ఉండాలంటే మరిన్ని అప్డేట్స్ మీ వరకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఇన్స్టా పేజ్లో కావచ్చు, వాట్సాప్ ఛానల్లో కావచ్చు, రోజువారీ కరెంట్ అఫైర్స్ మనము అందించడం జరుగుతుంది. సో వాటిని కూడా ఫాలో అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అందజేస్తాము. సో ఇది అండి ఈరోజు క్లాసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
నేను మీ హరీష్ సార్.